ఐక్యత బస్తీవాసుల ఐక్యత అర్బల్ పార్కును అర్బల్ పార్కును అర్బల్ పార్క్ కాపాడదాం అర్బల్ పార్కును కాపాడదాం అర్బల్ పార్కును. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్ సర్వే నెంబర్ 759 974 సంబంధించి హెర్బల్ పార్కు 2019 సంవత్సరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మంత్రి చామకూర మల్లారెడ్డి అప్పటి మినిస్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం కూడా జరిగిందని, తర్వాత ఈ యొక్క హెర్బల్ పార్కు అంటే ఆయుర్వేదిక్ మొక్కలు పెంచడానికి హెర్బల్ పార్కు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 30 లక్షల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించారు. కానీ ప్రారంభించినప్పటికీ కొందరు భూ కబ్జాలదారుల కన్ను దీనిపై పడి మొత్తం మొక్కలను మొత్తం విధ్వంసం చేసి ఇక్కడ నాటినటువంటి ఫెన్స్ను విధ్వంసం చేస్తూ ఇవాళ ఈ భూమిని ఆక్రమించడానికి చూస్తున్నారు. ప్రజా ఉపయోగకరమైనటువంటి ఈ భూమిని కలెక్టర్ చేతుల మీదుగా ఎంబీ రెడ్డి చేతుల మీదుగా మేడ్చల్ కలెక్టర్ ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభోత్సవం చేసి ఇప్పటికీ ఇక్కడ భూ కబ్జాదారులు ఎట్లాగైనా దీన్ని కబ్జా చేయాలని చూస్తున్నారనే దానిపై ఇవాళ మన అరుంధతి నగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఉపయోగమైనటువంటి భూమిని పరిరక్షించాలని వాళ్ళు ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ధరించి ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్తీవాసులతో అడిగి పార్కు పరిరక్షణ కోసము ఇక్కడ యువకులు ముందు కదిలి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకోండి. చెప్పండి. ముందుగా మేము పైలం టీవీకి మాకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మా బస్సు కోసం పైలం టీవీ చాలా ఫైట్ చేస్తుంది. వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం. వాళ్ళకి ఎప్పుడు ధన్యవాదాలు. మా అన్న మీకు ఏంటంటే ఇది హర్బల్ పార్కు 18వ తారీఖు 11వ నెల 2019 మన మంత్రి మల్లారెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశారన్న. మంత్రి మల్లారెడ్డి గారు ఎంవి రెడ్డి గారు కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి గారు అన్న. ఆ రోజు ఓపెన్ చేసినప్పుడు హర్బల్ పార్కు మీరు కొద్దిగా చూడండి అన్న. హర్బల్ పార్క్ ఎట్లుంది అప్పుడు స్టార్టింగ్ హర్బల్ పార్క్ ఇది కొద్దిగా మీరు జూమ్ చేసుకొని చేయండి. హర్బల్ పార్క్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లుందన్న. ఇప్పుడు హర్బల్ పార్క్ ఓపెన్ చేసినప్పుడు మీరు చూడండి. హర్బల్ పార్కు కబ్జాదారులు ఏం కబ్జా చేసినారో హర్బల్ పార్క్ ఫినిషింగ్ చేసినారు అన్నారు అప్పుడు స్టార్టింగ్లో. ఆ ఫినిషింగ్ ఎట్లుందో చూడండి, మీరు జూమ్ చేసి చూడండి. ఇప్పుడు ఎట్లుందో ఒకసారి కెమెరా చూపించండి. హర్బల్ పార్క్ స్టార్టింగ్లో ఎట్లుంది, కబ్జాదారులు కబ్జాకు వచ్చి ఫినిషింగ్ తీసేసుకొని పోయి మొత్తం ఫినిషింగ్ తీసేసారు. ఇంకోటి చూడండి, అప్పుడు మేము మా కార్పొరేటర్ గారు విశ్రాంతమ్మ గారు ఆధ్వర్యంలో అప్పుడు మేము మొక్కలు నాటినాం. ఇప్పుడు అసలు ఆ మొక్కలే లేవు. మా కార్పొరేటర్ గారు విశ్రాంతమ్మ గారు ఉండే, వారు బతుకున్నప్పుడు మేము మొక్కలు రాసినాం. అప్పుడు మంగమ్మ కమిషనర్ ఉండే, కమిషనర్ గారితో మొక్కలు నాటిన తర్వాత కబ్జాదారులు కబ్జా చేసి ఫినిషింగ్ బిక్కేసి ఆ బోర్డు కూడా ఇలాగొట్టాడు. ఆ బోర్డు కూడా కంప్లైంట్ ఇచ్చినాం మేము. ఇప్పటి వరకు అధికారులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్లైంట్ చేసినా కూడా అధికారులు ఇప్పటి వరకు యాక్షనే లేదు. మొన్న మేము కమిషనర్ కూడా లెటర్ ఇచ్చాం. మొన్న కమిషనర్ కూడా లెటర్ ఇస్తే సోమవారం వచ్చి చేస్తా అన్నాడు కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాం మేము. మన మున్సిపల్ కమిషనర్ గారికి మా హర్బల్ పార్క్ కబ్జా అవుతాను సార్, మీరు దాన్ని ఏదో ఒకటి చేయండి సార్ అని కమిషనర్ గారు చెప్తే కమిషనర్ గారు ఇప్పటి వరకు దాని మీద చర్య తీసుకోలేదు. మేము చూస్తామన్నారు. కమిషనర్ గారు కబ్జా మీద వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎవరికి కబ్జా వాళ్ళకి భయపడి కమిషనర్ గారు చర్య తీసుకుంటలేరా, దీని మీద గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని మా మనవి. ఇంకోటి ఏంటంటే హర్బల్ పార్క్ కోసం మేము ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినాం. పోయిన సోమవారం కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటి వరకు ప్రజావాణి వారు కూడా ఎవరు రాలేదు, కంప్లైంట్ రిసీవ్ చేసుకోలేదు, దీని మీద చర్య తీసుకోలేదు. దయచేసి మేము అధికారులను కోరుకునేది ఏంటంటే మా బస్తీకి ఉన్నది కొద్దిగా గవర్నమెంట్ స్థలం, దీన్ని కాపాడి కబ్జాదారుల నుంచి కాపాడి మా బస్తీ వాసులకు న్యాయం చేయగలరని మా యొక్క మనవి అధికారులకు. ఒకటి ఇప్పుడు స్పష్టంగా మీరు ఒకటి చెప్పాలి, అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఇంట్లో? అన్న నేను అధికార పార్టీ ప్రతిపక్షం పార్టీ అని చెప్పట్లేదు, కానీ మేము మున్సిపల్ అధికారులకు ఏంటంటే మీరు ఎందుకు భయపడతారు? కబ్జా చేసేటోళ్ళు ఎవరు మరి? కబ్జా అందరు ఉన్నారన్న. ఇప్పుడు మేము వాళ్ళతోటి వీళ్ళతోటి మాకు ఎవరితో సంబంధం లేదు. మా గవర్నమెంట్ మాకు ఇచ్చిన పార్కును కాపాడమని అధికారులను మేము విన్నపిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు ఎందుకు పోతారు మాకు అర్థమవుతలేదు. చెప్పండి మీరు. సరే దీని మీద ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు చెప్పండి, దాన్ని లీగల్ ప్రొసీడ్ అయ్యి మేము చేస్తాం. మీరు ఎందుకు భయపడతారు? ఇప్పుడు మీ దగ్గర ఎందుకు ఇప్పుడు ఆ ఫినిషింగ్ అయినది మీ దగ్గర తెలుసు, బోర్డు పడ్డ విషయం మీకు తెలుసు. ఇదే ఎవరు మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వచ్చి జరుగుతున్నాం. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ వస్తే ఇక్కడ 18 బేస్మెంట్ కట్టిన ఈ ఏరియాలో మేము కంప్లైంట్ ఇచ్చినాం. టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇప్పటివరకు కేసు పెట్టలేదు. ఆ బోర్డు ఇరగొట్టారు, ఆ బోర్డు కూడా ఇరగొట్టిన వాళ్ళ మీద కేసు పెట్టలేదు. ఆ మొక్కలు పైసలు పోతున్నాయి కానీ మొక్కలకు సంరక్షణ లేదు. మా కోరిక ఏంటంటే, మా విన్నపం ఏంటంటే ఉన్న 4 ఎకరాల 3 గుంటలకు ఫినిషింగ్ వేయండి, ఫినిషింగ్ వేసి మొక్కలను రక్షించండి అన్నది
మా యొక్క ప్రార్థన. ఒకటి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ బరి తెగించి వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. మల్లారెడ్డి స్వయంగా, తర్వాత జిల్లా కలెక్టర్ స్వయంగా హెర్బల్ పార్కు 4 ఎకరాల 3 గుంటల స్థలాన్ని కేటాయిస్తూ ఇక్కడ హెర్బల్ పార్క్ సంబంధించి 30 లక్షల రూపాయల వ్యయంతో జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ రాత్రికి రాత్రి ఇక్కడికి వచ్చి కబ్జాదారులు మొత్తం విధ్వంసం చేసి నామరూపాలు లేకుండా చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇవాళ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడితే దీన్ని కబ్జాదారులు ఎటుపెట్టి కబ్జా చేసి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు పేర్కొంటున్నారు. తక్షణం జిల్లా కలెక్టర్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వము అధికారికంగా అధికార లాంఛనాలతో ఇక్కడ శంకుస్థాపన చేసి 30 లక్షల నిధులు విడుదల చేసినటువంటి హెర్బల్ పార్కు పరిరక్షణ కోసం పరిరక్షించాలని చెప్పేసి వాళ్ళు అధికారులను కోరుతున్నారు. అట్లాగే ఇక్కడ అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొందరు మా మీద అనేక ఒత్తిడికి తీసుకొచ్చి ఈ భూమి ఖచ్చితంగా మేము ఖచ్చితంగా దీన్ని ప్లాట్లు చేసి అమ్ముకుంటాం, ఎవరు ఏమి చేయలేరనే మాటలు కూడా మాట్లాడుతున్నారు. కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు బస్తీవాసులు కూడా పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క హెర్బల్ పార్క్ యొక్క పరిరక్షణకు పూనుకోవాలని చెప్పేసి ఇలా పైలం టీవీ ద్వారా ఇక్కడ బస్తీవాసులు తెలియజేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే కార్యక్రమం ఎందుకేం చేస్తున్నామంటే మేము ఫస్ట్ పైలం టీవీ వాళ్ళకు కృతజ్ఞతలు. ధైర్యంగా మీరు మా ఎదురుగా వచ్చారు, మాకు అదే సంతోషము. మా బస్తీ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదంటే ముంగల్ రండి అదేనంటే అరే పోనీ అని వదిలేస్తారు. ఇప్పుడు ఈరోజు మా పిల్లలు ఉన్నారు, ఒక పార్క్ కావాలంటే మేము అక్కడ రిసాలా బజారు, అక్కడిక్కడ బాలాజీ నగర్ అక్కడిక్కడ తీసుకెళ్ళాలి. పార్కుకు వెళ్ళాలంటే వెళ్ళాలంటే అక్కడిక్కడ పోవాలంటే మేము పనులు వదులుకొని అన్నీ లాస్ అయిపోయి వెళ్ళాలి. ఇప్పుడు మన బస్సులో ఉన్న ఒక చిన్న భాగం, ఇది ఒక భాగం బస్సుకి సంబంధించిన భాగమే. నేను పెరడ్ గ్రౌండ్ ఇవ్వండి పార్క్ ఆడిని అడుగుతలేను, బస్సుకి సంబంధించిన జాగా కోసమే అడుగుతున్నాను, మా పిల్లల కోసం ఆడుకోవడానికి. మాకు ఏదో ఉన్నదా, బొందలగడ్డ ఉంది, మాకు బొందలగడ్డతో ఏం సంబంధం లేదు, అంతా ఉన్నది మా వాళ్ళే. అక్కడ బొందలగడ్డలో ఎవరైతే శ్మశానం ఉన్నారో అంతా మా వాళ్ళే. మా పిల్లలకి ఏం భయపడం మేము పంపించడానికి, అంతా మా వాళ్ళే. కాబట్టి అంత లైటు ఏదంటే మాకు కొంచెం పార్కు కావాలి. అది మీ పిల్లలు మా పిల్లలు అందరి పిల్లలే. వాళ్ళ సంతోషం కన్నా ఈ జీవితంలో 1000 కోట్లు సంపాదించిన వేస్ట్, పిల్లల సంతోషం లేనిది వేస్ట్. పిల్లల కోసమే అన్నీ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఈ భూ పరిరక్షణ కోసం మీరు ఏమంటారు? అంటే మొత్తం మీద కబ్జాకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది కదా, దీనిపై ఏమంటారు? కబ్జా చేయదు, కబ్జా ఎవరు చేసే అవసరం లేదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల సంతోషం, నువ్వు ఎన్ని 1000 కోట్లు కబ్జా చేసి 1000 కోట్లు సంపాదించినా, ఎన్ని 1000 కోట్లు సంపాదించినా పిల్లలకు సంతోషం లేనిది ఏం చేస్తారు? మొత్తం మీద బస్తీవాసులు ఈ విధంగా అంటున్నారు, మీరు ఏమైనా మాట్లాడుతారా? ఇది అలాట్ అయింది, ఎంవి రెడ్డి సార్ కలెక్టర్ ఉన్నప్పుడు అలాట్ అయింది. 4 ఎకరాల 3 గుంటలు అందరికి తెలిసిన విషయమే. ఆల్రెడీ ఇలా బేస్మెంట్లు గిట్ట కడతా అంటే కూడా అప్పుడు ఉన్న కమిషనర్ కంప్లైంట్ ఇచ్చినాం, ఆర్ఐ కంప్లైంట్ ఇచ్చినాం, వచ్చి ఇక్కడ బేస్మెంట్లు కూడా తొలగించారు. తర్వాత మొన్న జరిగిన సంగతి ఇక్కడ ఏమంటారు, వాళ్ళు కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చేసి మన ఇదే తాజ్మోహన్ రెడ్డి సారు పంపించాడు, ఏది జేసీబీని పంపించి మొక్కలు నాటడానికి తోపించాడు, గుంతలు తోపించిన గుంతలను తెల్లారే హెచ్ఎండి వాళ్ళు వచ్చి మూపిచ్చేసారు వాళ్ళు. ఎందుకు సార్ ఎందుకు మూస్తున్నారు అంటే కూడా ఇది మా ల్యాండ్ అట్లా ఇట్లా అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నది మాకు అలాట్ అయిన జాగా, ఇది 4 ఎకర్స్ 3 గుంటాస్ అలాట్ అయిన జాగాను వాళ్ళు వచ్చి వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు మాది అనడానికి అసలు వాళ్ళకి రైటే లేదు. ఎందుకంటే కలెక్టర్ ఒకసారి అలాట్ చేసినాక హెచ్ఎండిఏ వాళ్ళకి తెలియకుండానే అలాట్ అయిందా సార్? ఇంకోటి మా శ్మశాన వాటికి ఉంది, అది కూడా అలాట్ అయింది ఆల్రెడీ. దానికి డబ్బులు ₹1 నిధులు కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా మేము అడిగితే డిఈ సార్ నుండి ఆ పైసలు రిటర్న్ వెళ్ళిపోయినాయి అంటుండు. పైసలు ఒకసారి అలాట్ అయినాక ₹1 మాకు శాంక్షన్ మల్లారెడ్డి సార్ వచ్చి అక్కడ ఓపెనింగ్ కూడా చేసిండు. లాస్ట్ ఎలక్షన్ కంటే ముందు ఓపెనింగ్ చేసిండు. కాంట్రాక్టర్ వచ్చి పని స్టార్ట్ చేసిండు. పని స్టార్ట్ చేసి ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు ఆగండి, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే చేస్తామన్నారు. సరే ఇక గవర్నమెంట్ పడిపోయింది, వాళ్ళు కూడా ఇక పని మొదలు పెట్టలేకపోయిండ్రు. దయచేసి సార్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా వైకుంఠధామం, మా హెర్బల్ పార్కును ఈ రెండింటిని చేస్తే మా బస్తీవాసులు అంతకంటే ఇంకేం అడిగేది లేదు సార్. ఉన్నాయే ఈ 2 మేజర్ ప్రాబ్లం. ప్రశ్న అడుగుతున్నాం, బస్తీవాసులు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఈ భూమిని ఎవరు కబ్జా చేస్తున్నారు? ఈ మధ్య ఇంత బరి తెగించి ఒకవైపు ఎంవి రెడ్డి ఆనాటి జిల్లా కలెక్టర్ వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ యొక్క ప్రోగ్రాంకు అధికారికంగా చామకూర మల్లారెడ్డి మినిస్టర్ వస్తాడు, వచ్చి
శంకుస్థాపన చేసి ఒక 30 లక్షల బడ్జెట్తో ఇక్కడ మొక్కలు నాటి పూర్తి స్థాయిలో ఫెన్స్ చేసినప్పటికీ ఈ ఫెన్స్ను విధ్వంసం చేస్తూ ఇక్కడ అక్రమంగా రూమ్ను కూడా కట్టడం జరిగింది. మరి ఎవరు ఈ కబ్జాదారులు, ఎవరు మరి వారి పేరు చెప్పడానికి మీరు ఎందుకు ఇదవుతున్నారు? తర్వాత వాళ్ళ అధికార పార్టీ వాళ్ళ ఎవరు అనే విషయం చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పు. ఈ జవహర్ నగర్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీలకు మారిపోతారు. అది అందరికీ తెలిసిన ముచ్చటనే అన్న. ఉన్నారు మన ఏమంటారు, ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధులే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టినే ఈ పని ఆగుతుంది. వాళ్ళే ఆపుతున్నారు. అధికార పార్టీ వాళ్ళు, అధికార పార్టీలు లాస్ట్ టైంలో అధికార పార్టీలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కూడా అధికార పార్టీలకే పోతారు. అన్ని ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకే పోతారు. వాళ్ళే ఆపుతున్నారు. పేర్లు చెప్పాలంటే మాకు భయం అంటే స్పష్టంగా ఇక్కడ బస్తీ వాసులు ఏమంటారు అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలే కొందరు ప్రజాప్రతినిధులు దీనిపై కన్నేసి ఈ హెర్బల్ పార్క్ స్థలాన్ని 4 ఎకరాల 3 గుంటల స్థలాన్ని మొత్తం కబ్జా చేయాలని చూస్తున్నారు. ఈ కబ్జా చేయడంలో భాగంగానే ఇవాళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ లాస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే హూడా అధికారులు కూడా పురమాయించి జేఎంసీ అధికారులు, జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మొక్కలు నాటుతుంటే కూడా మొత్తం ఒక వెహికల్ని పంపించి జేసీబీని పంపించి ఇవాళ ఏదైతే మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుందో జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆ గుంతలను పూడ్చినటువంటి పరిస్థితి. అంటే ఊడా అధికారులకు స్వాధీనంకు పోతే మళ్ళీ భూ కబ్జాదారుల చేతికి ఈజీగా తీసుకోవచ్చు. ఊడా అధికారులు దీన్ని స్వాధీనం చేసుకుంటే రేపు ఎన్వి రెడ్డి కలెక్టర్, ఆనాటి ఎంవి రెడ్డి కలెక్టర్ అయితే శంకుస్థాపన చేసి చేతుల మీదుగా ఇది ప్రారంభమైందో ఇలా హెర్బల్ పార్క్, ఆ హెర్బల్ పార్క్ యొక్క నామరూపాలు లేకుండా చేద్దామనే కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి బస్తీ వాసులు పేర్కొంటున్నారు. వాళ్ళు స్పష్టంగా అంటున్నారు, గతంలో మల్లారెడ్డి ఉన్నప్పుడు కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉండే, ఇప్పుడు అదే వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ కాంగ్రెస్ పార్టీలో అధికార దుర్వినియోగంతో ఇది కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇది ముమ్మాటికి బరి తెగించిన కబ్జా అని చెప్పేసి బస్తీవాసులు పేర్కొంటున్నారు. బరి తెగించి హెర్బల్ పార్క్ను ఆక్రమిస్తున్నటువంటి భూ కబ్జాదారుల నుంచి హెర్బల్ పార్కును కాపాడండి. ఒకప్పుడు జిల్లా కలెక్టర్, అప్పటి మంత్రి చామకూర మల్లారెడ్డి ఒఫిషియల్గా వచ్చి ఇనాగ్రేషన్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 30 లక్షల నిధులు కేటాయించి హెర్బల్ పార్కులో మొక్కలు నాటినప్పటికీ రాత్రికి భూ కబ్జాదారులు బరి తెగించి ఇవాళ ఈ మొత్తం ముళ్ళ కంచెను మొత్తం పీకేసి మొక్కలను మొత్తం పీకేసినటువంటి విషయంపై ఇవాళ మేము ఇది పోతున్నామని చెప్పేసి ఇక్కడ సిఆర్పిఎఫ్ జవహర్ మున్సిపల్ కార్పొరేషన్, మేడ్చల్ జిల్లా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్, అరుంధతి నగర్కు చెందినటువంటి యువకులు ఇటువంటి పాపాన్ని మేము చూడలేము. ఈ కబ్జా కోరులు చేసేటటువంటి కబ్జాలను మేము చూడలేము. పగటి దొంగల్లాగా కబ్జా చేస్తున్నటువంటి కబ్జా తీరును మేము చూడలేమని చెప్పేసి గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. యువకులందరూ కూడా గంతలు కట్టుకొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారుల నుంచి ఈ భూములు కాపాడాలని వారు కోరుతున్నారు. ఈ హెర్బల్ పార్క్ కోసము ఏదైతే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ను కానీ లేకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ను మేము ఏమంటారు తప్పుగా చెప్పేది లేదన్న. కలెక్టర్ అలాట్ చేసిండు. ఏమంటారు ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థల అడ్మినిస్ట్రేషన్ది లోపాలు అంతే తప్పితే ఇప్పుడు మనం వాళ్ళనని రేవంత్ రెడ్డినని కానీ లేకపోతే కేసీఆర్నని కానీ ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు చేయలేని కాదు. ఇప్పుడు వాళ్ళు అలాట్ చేసిర్రు, కలెక్టర్ కూడా అలాట్ చేసిండు. ఎవరైతే ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ లోపము, మళ్ళీ ఉన్న అధికారులు, ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో కమిషనర్ కావచ్చు, మున్సిపల్ అధికారులు, ఇంకా హెచ్ఎండి అధికారులు, కొంతమంది మాత్రమే మాకు ఈ ప్రాబ్లం తీసుకొస్తారు అన్న. అందరినీ మనము అనుడు తప్పు. రేవంత్ రెడ్డి సార్ ఉండని, మన కేసీఆర్ సార్ ఉండని, అందరూ ప్రజల కోసం మంచి పని చేస్తున్నారు కాబట్టినే ఈరోజు వాళ్ళు మంచి హోదాలో ఉన్నారు. అయితే అందరూ శాకాహారులే కానీ రొయ్యల పుట్టల రొయ్యలు మాయమైనట్టు ఇవాళ అందరూ శుద్ధపూసలే. కానీ ఇక్కడ ఈ భూమి మాత్రం ఎవరో అప్పుడు అధికారికంగా ఇది ఇనాగ్రేషన్ చేసిపోయి దాదాపు 30 లక్షల వ్యయంతో మొక్కలు నాటేస్తే ఈ మొక్కలన్నీ పీకేసి కంచెని మొత్తం తొలగించి విధ్వంసం చేసినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, అరుంధతి నగర్, మేడ్చల్ జిల్లాలో జరిగింది. ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు తక్షణం వీటిపై దృష్టి సారించాలి. కొందరు కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరి యథేచ్ఛగా ఈ కబ్జాలకు పాల్పడుతున్నట్టు ఇలా పైలం టీవీ సర్వేలో తేలింది.
కాపాడదాం బస్తీ మాత్ర ఐక్యత